తేజ మీడియాకి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. ఆధ్యాత్మిక చైతన్యమే సామాజిక చైతన్యానికి బీజం వేస్తోందని, ఆధ్యాత్మిక తత్వం మనసుకు దశాదిశ నిర్దేశిస్తోందని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా స్వామివారు తెలిపారు. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం 98వ వార్షిక జ్ఞాన మహాసభలో భాగంగా రెండవ రోజు మంగళవారం పిఠాపురం కాకినాడ ప్రధాన రహదారి నందుగల నూతన ఆశ్రమ ప్రాంగణంలో జరిగిన సభలో ఉమర్ అలీ షా స్వామివారు భక్తులకు జ్ఞానోపదేశం చేశారు. మానవుల్లోని కలికల్మషాలను, జడ కాలుష్యాలను తొలగించి అంతర్లీనముగా ఉన్న దైవత్వాన్ని వెలికితీయడమే ఈ పీఠం యొక్క తత్వమని వారు తెలిపారు. ఆధ్యాత్మిక తత్వాన్ని గ్రహించడం ద్వారా మానవుడు తన జీవనయానంలో ఎదురయ్యే అశాంతి, ఆందోళన, ఒత్తిడి వంటి వాటి నుండి విముక్తి పొందవచ్చని వారు వెల్లడించారు. మానవుడు రాక్షసత్వం వీడి ఈశ్వర తత్వం వైపు పయనించాలి అంటే ఆధ్యాత్మిక తత్వాన్ని గ్రహించాలని వారు పేర్కొన్నారు. అరిషడ్ వర్గాలను స్థాయిపరచుకుంటే అది సాధ్యమవుతుందని తెలిపారు. పీఠం అందిస్తున్న ధ్యాన, జ్ఞాన, మంత్ర సాధనలతో కూడిన త్రయీ సాధన అవలంబించడం ద్వారా మనసులో ఉండే ఉద్భవించే చెడు భావనలు నియంత్రించబడతాయని వారు వెల్లడించారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తూ పీఠాలను, ఆలయాలను, గురువులను సందర్శించిన ముక్తిని పొందలేరని వారు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను దైవాలుగా భావించి గౌరవించాలని వారు సూచించారు. ఆధ్యాత్మిక ప్రబోధం, సామాజిక సేవలను రెండు నేత్రాలుగా చేసుకుని ప్రపంచ శాంతి కోసం పాటుపడుతున్న పీఠం శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం అని వారు వెల్లడించారు. అనంతరం పీఠం రూపొందించిన పరతత్వ కీర్తనల గ్రంథం, పీఠం తెలుగు, ఇంగ్లీషు, హిందీ బ్రోచర్లను అతిథుల సమక్షంలో పీఠాధిపతి వారు వారి అమృత హస్తములతో ఆవిష్కరించారు. తదుపరి మురమళ్లకు చెందిన బాణాల సిద్ధాంతి పీఠాధిపతి వారిని గజమాలతో ఘనంగా సత్కరించారు. సభకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎమ్మెల్సీ పేరాపత్తుల రాజశేఖర్, మాజీ ఎమ్మెల్సీ కిమ్స్ మెడికల్ కాలేజీ చైర్మన్ చైతన్యరాజు, ప్రముఖ సిద్ధాంతి గరిమెళ్ల వెంకటరమణ, గిడుగు రామ్మూర్తి మనుమరాలు గిడుగు క్రాంతికృష్ణములు మాట్లాడుతూ ప్రకాశవంతమైన జ్ఞానమే గురువు అని వారు తెలిపారు. సద్గురు వలన ధర్మం కాపాడబడుతుందని వారు వెల్లడించారు. కష్టాలు తీర్చమని కాదు, కష్టాలను ఎదుర్కొనే శక్తిని ఇవ్వమని శిష్యులు గురువుని కోరుకోవాలని వారు వెల్లడించారు. భగవంతుడికి దగ్గర కావడానికి అద్భుతమైన అవకాశం మానవ జన్మ అని వారు పేర్కొన్నారు. ఆధ్యాత్మిక తత్వ ప్రబోధం ద్వారా ప్రతి వ్యక్తిలోనూ మానవత్వపు విలువలను పెంపొందించడానికి నిరంతరం పాటుపడుతున్న పీఠం శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం అని వారు శ్లాఘించారు. ఈ పీఠాన్ని సందర్శించడం నాకెంతో సంతోషాన్ని కలిగించిందని వారు పేర్కొన్నారు. ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా పీఠం అందిస్తున్న సేవలను వారు ప్రశంసించారు. ఈ సందర్భంగా అఖిల భారత భవానీ దీక్షా పీఠం వ్యవస్థాపకులు శివరామకృష్ణ స్వామీజీ, గీతా పారాయణం నిర్వాహకులు అడప సీతాపతి పరవస్తు, పద్యం పీఠం వ్యవస్థాపకులు ఫణి శర్మ సోరి, యోగా గురువు కరిబిండి రామకృష్ణ, పశ్చిమ గోదావరి జిల్లా లయన్స్ గవర్నర్ కైన్ స్నైడ్ సొసైటీ అధ్యక్షులు గట్టి మాణిక్యాలరావు, కళారత్న అఖండ శంఖారాము, యువగళం కొండ నరసింహరావు, పిఠాపురం సిఏ శ్రీనివాసు, మదర్ ఇండియా ఇంటర్నేషనల్ సంస్థ చైర్మన్ పిల్లి తిరుపతిరావు తదితరులు పీఠాధిపతి వారిని దర్శించుకుని వారి ఆశీస్సులు పొందారు. భగవంతుని యందు విశ్వాసం కోల్పోయే పరిస్థితి వస్తుంటాడు. అటువంటి పరిస్థితుల్లో భగవంతుడు మన యొక్క విశ్వాసాన్ని, భక్తిని పరీక్షిస్తాడు. కేవలం ఈ యొక్క అభ్యర్థనతో మాత్రమే నా దగ్గరికి భక్తుడు వచ్చాడు తప్ప పరిపూర్ణమైనటువంటి భక్తి, విశ్వాసం లక్ష్యంతో, నా యందు లక్ష్యంతో ఈ యొక్క నా యొక్క బాటలో ప్రయాణం చేయడానికి ఈ భక్తుడు రాలేదు అనేటువంటి విషయాన్ని గ్రహించడం జరుగుతుంది. కాబట్టి మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్ అనేటువంటి సామెత ఒకటి ఉంది. మనిషి ఎన్నో ప్రతిపాదనలతో భగవంతుని దగ్గరికి వస్తాడు, కానీ ఆ భగవంతుడు అవి స్వీకరించడు. అందువల్ల ఆ స్వీకరణ లేకపోవడం చేత ఆ భగవంతుడు ప్రతిపాదించినటువంటి అంశాలు తను నెరవేరకపోవడం చేత తనకు ఆ సమయంలో అభక్తి, అవిశ్వాసం, నిర్లక్ష్యం ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయి. అందుకే తత్వవేత్త ఏం చెప్పారంటే,
సన్యాసి చేసిన, సామ్రాట్టు చేసిన సర్వము నీవే స్వామి. భక్తుని రాపాడించి పీడించి చిచ్చులో పెట్టి పరీక్షించవచ్చు అని చెప్తున్నారు తత్వవేత్త. భక్తుడి అనేటువంటి వాడిని ఆయన పరీక్షిస్తారంట. ఆ పరీక్షలో సన్యాసిగా చేసిన స్వామి అనేటువంటి స్థాయికి ఉండాలి, సామ్రాట్టు చేసిన స్వామి అనేటువంటి స్థాయి నీలో ఉందా అని ఆ భక్తుని పరీక్షిస్తారు. అటువంటి భక్తి మనలో ఉన్నప్పుడు భగవంతుడు ఏ సమయంలో ఏది కావాలో అది మనకు నిర్ణయిస్తారు. మన యొక్క దినచర్యలో అవన్నీ మనకు ఫలిస్తాయి. కాబట్టి మనం దాని గురించి తపన చెందాలి. ఆ తపన తపస్సుగా మార్చుకోవాలి. ఆ తపస్సు ఒక సాధనగా మారాలి. ఆ సాధన మనకు ఆ అద్భుతమైనటువంటి ఆ భగవత్ శక్తి మనపై ప్రసాదింపబడేటువంటి స్థితిని మనకు కల్పిస్తుంది. అంచేత ఆ తపన తపస్సుగా మారాలి, తపస్సు సాధనగా మారాలి.